ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి నీకు భిక్ష పెట్టారు, జైలుకి వెళ్లకుండా భిక్ష పెట్టారు. ఏంటి నాకు ఆ ఎపిసోడ్ అర్థం కావట్లేదు, ఒకసారి మీ నుంచి విందామని అనుకుంటున్నాను. నాకు తెలియదు సార్, నేను అనలా రాజశేఖర రెడ్డి భిక్ష పెట్టారు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు ఆ రోజు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండి ఆయన ఆ రోజు కాపాడాడు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేగానో లేకపోతే ఈరోజు నువ్వు ఒక మనిషిలాగా ఉన్నావు. లేదు అనుకుంటే దానికి నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి, ఆ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండాలి అని ఇంకా తర్వాత వేరే అన్నారు. ఇంకా అవన్నీ అనవసరం లేండి, వేరే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉండాలి అని అన్నట్టుకైతే నాకు గుర్తులేదు. సరే, అనలేదు. ఓవరాల్ భావం అయితే రాజశేఖర రెడ్డి గారి యొక్క దయ వల్ల, ఎందుకంటే ఒక్క మాట అండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అంటే సుప్రీం ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన ఉండగా ఒక శత్రువు అంటే ప్రతిపక్ష వ్యతిరేక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళని కాల్చేస్తే తుపాకీ పెట్టి, ఆ కాల్చిన వ్యక్తి చాలా సునాయాసంగా ఇతనికి మెంటల్ ఉంది అని సర్టిఫికేట్ తెచ్చుకుని చట్టంలో ఉన్న లొసుకుని వాడుకుని కేసులోంచి బయటకు వచ్చేస్తుంటే ప్రభుత్వం అచేతనంగా, పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉందే అంటే కారణం ఏంటి చెప్పండి? ఎందుకు ఉంటుంది? ఎందుకుంది? ఆయన రాజశేఖర రెడ్డి గారు కక్ష సాధించదలుచుకోలేదు, ఇతన్ని ఏదో రకంగా లోపలేద్దామని అనుకోలేదు కాబట్టి.